श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामभर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను. యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు, ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి. అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం. ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తానుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం, అందులోనూ కుజుడు ఇతర గ్రహాల్ని నీచంలో చూస్తున్నాడా, ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా, మూల త్రికోణంలో నుంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణనలో చేసుకోవాలి. ఇది ఒక్కటే ప్రామాణికం కాదు. కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే, ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ముందుగా మన యొక్క జాతక చక్రంలో 12 గళ్ళు ఉంటాయి. ఈ 12 గళ్ళలో ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు. లగ్నము అంటే మొట్టమొదటి స్థానం. అది 1వ స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12 కింద వేస్తారు. కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు. ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా, ఆ వ్యక్తిని అధపాతాళంలోకి వేయాలా, లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముందుగా మేషరాశి వారికి కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. మొట్టమొదటగా కుజగ్రహము అనేటువంటిది వంశపారిప్రంగా వచ్చేటువంటి దీర్ఘ వ్యాధులకు కారకుడు అవుతుంటాడు. సంతానం లేకపోతే మనం ఏం చేస్తామంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి అని, లేదా కందులు దానం చేయండి అని, వివాహం కాకపోయినా సరే కందులు దానం చేయండి అని చెప్తూ ఉంటారు. అటువంటి కుజుడు మేషరాశి వారికి లగ్నంలో ఉంటే కనుక దేహదారుణ్యం దృఢంగా ఉండి 5 ఫీట్ల వరకు ఎదుగుదల ఉండి, వారు మాట స్పష్టతగా ఉండి, వారు అనుకున్నటువంటి గమ్యస్థలాన్ని నేరుగా చూడడం అనేటువంటిది కుజుడు లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన. ఇదే మేషరాశి వారికి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఇదే కుజుడు 5వ స్థానంలో ఉంటే కనుక మేషరాశి వారికి అనుకున్న అమ్మాయితో వివాహం జరగడము, అదేవిధంగా మీరు ఎలా అయితే భార్యను కావాలనుకుంటున్నారో, ఏ విధంగా అయితే వరుడు మీకు కావాలి అని అనుకుంటున్నారో ఆ లక్షణాలు ఉండేటువంటి వారు లభించడం జరుగుతుంది. మేషరాశిలో వారికి కుజుడు 8వ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మికమైన ధనలాభం కానీ లేదా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ధనాన్ని కానీ
మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశం 84% కలుగుతుంది. ఇదే కుజుడు 12వ స్థానంలో ఉంటే కనుక అతనికి అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా చికాకులుగా ఉన్నా సరే ఒక ట్యాబ్లెట్తో సరిపోయేటువంటి వ్యాధులే కానీ ఆపరేషన్లు పడేటువంటి అవకాశం ఉండదు. ఇక మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉంటే ఏమవుతుంది గురువుగారు అనేటువంటి విషయానికి వస్తే, ఆ మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల మిమ్మల్ని లాభపరచడు, అదేవిధంగా నష్టపరచకుండా సమతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆర్థికంగా మీరు ఒక చోట తెచ్చుకోవడం, మరో చోట ఇవ్వడం, అదే సమానంతమైనటువంటి వ్యవస్థని కొలుచుకుంటూ ఉంటారు. అంటే మీకు వచ్చేది మీరు ఖర్చు పెట్టేది రెండూ కూడా సమతుల్యమైనటువంటి వ్యవస్థని నడుపుతూ ఉంటుంది. విద్యార్థులకు, మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కుజుడు అనేటువంటి అతను 9వ స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి అనేటువంటిది మారుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క కుజగ్రహము 7వ స్థానంలో ఉండడం వల్ల భర్తకు వచ్చేటువంటి ప్రమాదాలు కానీ, భార్యకు ప్రమాదాలు కానీ ఎక్కువ జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. కుజుడు 4వ స్థానం నుంచి 8వ స్థానానికి కానీ మారినట్లయితే, అంటే ప్రతి ఉగాదికి కూడా వచ్చేటువంటి ముందు మకర సంక్రమణలో రవి సంక్రమణ జరిగినప్పుడు గ్రహ సంచారణలు జరుగుతూ ఉంటాయి. వాటి యొక్క ప్రభావం ఉగాది తర్వాత నుంచి బయటపడుతూ ఉంటుంది. అందుకనే ఉగాదికి ప్రామాణికంగా పంచాంగ శ్రవణం చేస్తారు. విద్యార్థులు కానీ 4వ స్థానం నుంచి 8వ స్థానానికి కుజుడు తరలి వెళ్ళడం వల్ల విదేశయాగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉన్నతమైనటువంటి ఆలోచన, అబ్బాయి ఇతను బాగా చదువుతాడు, ఇతని మీద మనం ఎంతన్నా తనకి డొనేషన్ చేయొచ్చు అని చెప్పి మీకు స్కాలర్షిప్లు లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. ఈ కుజుడు అనేటువంటి వాడు మేషరాశికి హాని చెయ్యకపోగా కాస్త లాభదాయకంగా ఉండి మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పరచడానికి నేను చెప్పినటువంటి ఆ స్థానాల్లో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఈ స్థానాల్లో నేను చెప్పిన విధంగా 12వ స్థానం కానీ, 8వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 2వ స్థానం కానీ, మొదటి లగ్న స్థానంలో కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో దీపాలు వెలిగించుకోండి. కుజ జపాన్ని ఆచరించుకోవడం అత్యంత శ్రేష్టంగా ఉంటుంది. అంతేకాకుండా మేషరాశిలో వారికి కుజుడితో కనుక శనీశ్వరుడు మిళితమయ్యి లగ్నంలో ఉంటే కనుక కాస్త ఇబ్బందిదాయకాలు కలుగుతూ ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆచరించుకుని మీ జాతక చక్రంలో నేను చెప్పిన విధంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో నిర్ణయించుకోండి. పరమేశ్వరార్పణమస్తు. పరమేశ్వరార్పణమస్తు. 2వ రాశి అయినటువంటి వృషభ రాశిలో వారికి వృషభ లగ్నంలో అంటే 2వ స్థానంలో కుజుడు కనుక ఉంటే అనూహ్యంగా మీ మాట అనేటువంటిది కింద పడి తర్వాత మీకు అనుకున్నటువంటి స్థాయిని ఏర్పరిచేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. ముందు మీ మాట కాదన్నా చుట్ట చివరికి భూమి గుండ్రంగానే ఉంటుందని నానుడి పరంగా మళ్ళా మీ మాటే నగ్గుతూ ఉంటుంది. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పరచుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు. ఇదే కుజుడు కనుక 5వ స్థానంలో ఉండడం వల్ల సొంత ఇంటిని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కుజగ్రహము వృషభ రాశి వారికి 8వ ఇంట ఉండడం వల్ల వారు అనుకున్నటువంటి ధనాన్ని రాబట్టడంతో పాటుగా తను ఇంతకుముందు కోల్పోయిన ధనం కూడా ఇతనికి ఆకస్మికంగా వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ కుజగ్రహము వృషభ రాశిలో వారికి 8వ స్థానంలో ఉంటే కనుక మీరు ఎవరినైతే అత్యంతంగా ప్రేమిస్తారో, ఎవరి మీదైతే మీరు ఆధారపడుతూ ఉంటారో వారు మిమ్మల్ని కించపరిచి మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని అవమానించేటువంటి స్థాయి నడుస్తూ ఉంటుంది. తదనంతరము ఇదే కుజుడు 12వ ఇంట ఉంటే గనక శరీరంలో ఆరోగ్యపరమైన సమస్యలు అధికమవుతూ ఉంటాయి. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత తీసుకోవాల్సిన వ్యవస్థ ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఏర్పడుతూ ఉంటుంది. కుజగ్రహము అనేటువంటిది వృషభ రాశి వారిని కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు నడుస్తూ ఉంటాయి. ఈ కుజగ్రహం కనుక
రెండోది వృషభ లగ్నంలోనే ఉంటే వారికి అనూహ్యంగా అనారోగ్యమైనటువంటి సమస్యలు మాత్రమే కొని తెస్తాడు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదు. పైగా మీరు ఎవరి దగ్గరనైతే ధనాన్ని తీసుకున్నా, అంటే వృషభ రాశి వారికి కుజుడు 4వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ ఉంటే గనక మీకు వచ్చినటువంటి ధనాన్ని నిల్వ చేసుకుని ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం అనేటువంటిది ఈ సంవత్సరాంతం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇదే కుజుడు గురుడితో కానీ కేతువుతో కానీ కలయికలో లగ్నంలో కనుక వృషభ రాశి వారికి ఉన్నట్లయితే వారి యొక్క గౌరవ ఖ్యాతులు అనేటువంటివి దిగజారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కుజుడు అనేటువంటి వాడు వృషభ రాశి వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్నారో చూసుకుని ఆ స్థాన పర్యంతంగా గ్రామదేవతను కొలవడం అనేటువంటిది చాలా శీఘ్రమైనటువంటి విషయం. కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థుల్లోకి అయితే మాత్రం 5వ స్థానంలో ఉంటే విదేశాలకు వెళ్ళేటువంటి అధికారం పొందుతారు. అనూహ్యంగా చదువు మీద ఆసక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కావున వృషభ రాశి వారు కుజగ్రహము అనేటువంటిది నేను చెప్పిన స్థానంలో కనుక ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం రోజున ఏదన్నా పొలిమేరలో ఉన్నటువంటి గ్రామదేవతకి చక్కగా ఒక కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించడం చాలా మంచి విషయాన్ని ఆచరించుకుంటుంది. పరమేశ్వరార్పణ.